హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఆనపకాయ పాలకూర. ఆనపకాయ అంటే చాలామందికి అంతగా ఇష్టం ఉండదు. కానీ పాలు పోసి ఇలా వండితే మాత్రం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన బాడీని చాలా కూల్‌గా ఉంచుతుంది. అలాగే డైజెషన్‌కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ ఆయిల్‌తో చేసుకునే ఈ కూర హెల్త్‌కి ఎంతో బెనిఫిషియల్. ముందుగా ఈ కూర కోసం ఆనపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ మరిగించిన పాలని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కొంచెం నీళ్ళు పోసి ఒక 70-80% వరకు ఉడికించుకోవాలి. ఇలా ముందుగానే ఉడికించుకోవడం వల్ల మన కూర పర్ఫెక్ట్‌గా ఇంకా త్వరగా కుక్ అవుతుంది. ఒక 70-80% అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల కూరల ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్‌లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇవి కాస్త వేగాక అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి అంతా బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా! టొమాటో ముక్కలు బాగా మగ్గాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేయాలి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో కొన్ని నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ కూరకి అసలైన రుచినిచ్చే ఇంగ్రీడియంట్ పాలని వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలని ఇందులో పోసి ముక్కలకి ఆ పాల కమ్మదనం పట్టే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా సేపు ఉడికాక చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకుంటే మన కమ్మని ఆనపకాయ పాలకూర రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఈ కూరలో ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాము కాబట్టి
వెయిట్ లాస్‌కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అంతేకాకుండా ఆనపకాయలో ఉండే ఫైబర్ బాడీలోని హీట్‌ని తగ్గిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్‌కి ఇంకా చిన్న పిల్లలకి కూడా ఇది చాలా మంచి ఆహారం. చూసారు కదా! ఈ హెల్తీ అండ్ టేస్టీ ఆనపకాయ పాలకూర మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ హోమ్‌మేడ్ రెసిపీస్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాల కోసం మన మై మామ్స్ మ్యాజిక్ పాట్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ మరో కొత్త రుచితో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.